హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ముగిసిన డే 1 విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు శివబాలకృష్ణపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను బాలకృష్ణ ముందు ఉంచి విచారణ చేపట్టారు అధికారులు. అయితే 45 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దాంతోపాటు 8 బ్యాంక్ లాకర్లు, బినామీలు, ఇతర పెట్టుబడులపై ఆరా తీశారు. టెక్నికల్ అనుమతుల ఉల్లంఘనలు, ఇల్లీగల్ ఎన్ని లేఅవుట్లకు పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలతో కుమ్మక్కయ్యారు, 2 ఇన్ఫ్రా కంపెనీలతో ఉన్న ప్రత్యేక సంబంధాలపై కూడా ఆరా తీశారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు డే 1 విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు శివబాలకృష్ణపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను బాలకృష్ణ ముందుంచి విచారణ చేపట్టారు అధికారులు. అయితే 45 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దాంతోపాటు 8 బ్యాంక్ లాకర్లు, బినామీలు, ఇతర పెట్టుబడులపై ఆరా తీశారు. టెక్నికల్ అనుమతుల ఉల్లంఘనలు, ఇల్లీగల్ ఎన్ని లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలతో కుమ్మక్కయ్యారు, 2 ఇన్ఫ్రా కంపెనీలతో ఉన్న ప్రత్యేక సంబంధాలపై కూడా ఆరా తీశారు ఏసీబీ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఒక 50 ప్రశ్నలను ముందుంచి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది ఏసీబీ. మొత్తానికి ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇన్నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు, దాదాపుగా 8 రోజుల పోలీస్ కస్టడీలో మొదటి రోజు విచారణ సజావుగా సాగింది. అయితే ఎప్పుడైతే శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన సమయంలో ఎలాంటి సమాచారం చెప్పకపోవడంతో కోర్టు అనుమతితోటి 8 రోజుల పాటు విచారణకు ఈ రోజు మొదటి రోజు పూర్తయి ఆయన్ను తిరిగి కోర్టు తిరిగి జైలు తీసుకోవడం జరుగుతా ఉంది. సో దీనిలో మనం గమనిస్తే ఈ రోజు ప్రధానంగా ఇల్లీగల్ లేఅవుట్ సంబంధించిన పర్మిషన్లు ఏ రకంగా ఇచ్చారు, తర్వాత ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు కుమ్మక్కయ్యారు, తర్వాత బ్యాంక్ అకౌంట్ దాదాపుగా 8 బ్యాంక్ అకౌంట్లు గుర్తించిన నేపథ్యంలో దీంట్లో కొన్ని లాకర్స్ కూడా ఉన్నాయి. ఈ లాకర్స్ ను సంబంధించిన వివరాలు తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ ఈ లాకర్స్ ని కూడా శివబాలకృష్ణ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తే ఇంకా చాలా అక్రమ ఆస్తుల చిట్టాకు సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, తర్వాత ఇతరత్ర దొరికే అవకాశం ఉందని చెప్పేసి అన్న విషయంలో కూడా పోలీసులకు ఇప్పటికీ కొంత సమాచారం ఉంది. మొత్తం మీద ఏసీబీ అధికారుల మొదటి రోజు విచారణలో దాదాపుగా 45 ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిచేశారు. దాంతో కూడా గతంలో అంటే ఆయన అరెస్ట్ చేసిన సమయంలో సరిగ్గా రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఆయన చాలా చాకచక్యంగా అంటే ఉన్న ఎవిడెన్స్ చూపిస్తూ దాని మీద క్వశ్చన్ అడిగారు. డాక్యుమెంట్స్, సర్వే నెంబర్లు, బ్యాంక్ ఖాతాలు, తర్వాత దానికి సంబంధించిన డబ్బులు రాబడి, తర్వాత ఇచ్చిన అనుమతులు, తర్వాత ఎవరెవరికి ఫేవర్ చేశారు, ఫేవర్ చేసినప్పుడు ఎంత డబ్బులు తీసుకున్నారు అన్న దానికి సంబంధించిన పక్కా ఎవిడెన్స్ తోటే దాదాపు 45 ప్రశ్నలకు సంబంధించిన వ్యవహారంలో చాలా పకడ్బందీగా టాక్టిక్స్ గా వాళ్ళు క్వశ్చన్ కి సమాధానం రాబట్టి తెలుస్తా ఉంది. ఇక రేపటి నుంచి బ్యాంక్ లాగా ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరికైతే ఫేవర్ చేశాడో, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో కూడా వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళ సమక్షం కూడా విచారించేందుకు కూడా ఇప్పటికే ఒక పకడ్బందీ ప్రణాళిక ముందుకు పోతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. విజయ్, ఎస్ ఏంటంటే 2 ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి కూడా శివబాలకృష్ణకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశాలని కూడా ఈరోజు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అంటే ఆ 2 ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి ప్రత్యేకంగా అడగడానికి గల కారణాలేంటి? అయితే దీంట్లో ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో ఈయన కుమ్మక్కవడమే కాకుండా కొంతమంది వ్యక్తులతో కలిసి వ్యవహారం నడిపించాడు. దానికి సంబంధించిన వ్యవహారంలో పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, తర్వాత దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్, ఈయనతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. దాంట్లో టీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నేతల హస్తం కూడా ఉందన్న నేపథ్యంలో విచారణ కొనసాగుతా ఉంది. మొత్తం మీద 7 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో ఒక రకంగా చెప్పాలంటే ఏసీబీ అధికారులు చాకచక్యంగా చాలా విషయాలు రాబట్టారని చెప్పుకోవచ్చు. అంటే అరెస్ట్ చేసినప్పుడు చెప్పకుండా దాట వేసిన ప్రశ్నలన్నింటికి కూడా ఇప్పుడు
ఎవిడెన్స్ చూపి మరి ఈ సమాధానాలు రాబట్టినట్టు కూడా మనకు పక్కాగా తెలుస్తా ఉంది విజయ్. ఎస్ ఇన్నారెడ్డి, అంటే బినామీలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం ఈయనపైన ఉన్న ఆస్తులకు సంబంధించే కాదు, అటు రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఫ్రెండ్స్కి సంబంధించి కూడా అసలు బినామీల పేర్ల మీద ఎంతెంత ఆస్తులు పెట్టారనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఏదైనా వివరాలు బయటికి రావడం కానీ, లేకపోతే ఆ దిశగా విచారణ ఎంతవరకు వచ్చింది ఇన్నారెడ్డి? ఇదే మీరు చెప్పింది కరెక్టే. దీంట్లో బినామీల వ్యవహారంలో కూడా కీలకంగా ప్రశ్నలు సంధించారు ఏసీబీ అధికారులు. దీంట్లో మనం గమనిస్తే కుటుంబ సభ్యులే కాకుండా కొంతమంది గుర్తెని వ్యక్తుల పేర్లు కూడా ప్రాపర్టీస్ పెట్టాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా దొరికిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేశారు. దీంట్లో ఈయన కొన్నిటికి ఒప్పుకున్నా, కొన్నిటికి నాకు తెలియదని చెప్పినప్పుడు కూడా పేర్లు ఈయన దగ్గర డాక్యుమెంట్స్ ఎదుకున్నాయి. అంటే ఈయన కొన్ని ఆస్తులకు సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరికిన నాకు తెలియదు, నాకు సంబంధం చెప్తాని ఆ రోజు చెప్పినా కూడా బినామీలకు సంబంధించిన వ్యవహారంలో కూపీలాగి ఈ ఆస్తులను బినామీగా పెట్టామని చెప్పేసి అన్న విషయంలో కూడా కొంత సమాచారం సేకరించారు. ఖచ్చితంగా అంటే ఇన్ని రోజుల విచారణలో ఎక్కడే ఎవరెవరి పేరు మీద అయితే బినాలు పెట్టారో వాళ్ళు కూడా పిలిపించి విచారించి ఇంకా చాలా విషయాలు రాబట్టేందుకు కూడా ఏసీబీ దగ్గర సిద్ధమవుతా ఉన్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.